వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సొంత శాఖ ఎంత అధ్వానంగా పనిచేస్తుందో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. అది కూడా ఎక్కడ? సత్యకుమార్ గారి సొంత జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలతో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన బయటపడింది. సత్యకుమార్ గారి సొంత జిల్లా కడప, ఆ జిల్లాలోని పొద్దుటూరు స్వస్థలం. అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందాడు. చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖను కూడా ఆయన దక్కించుకోవడం జరిగింది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అనుకూల రాజకీయాన్ని ఆయన చేస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. అదేవిధంగా కూటమిలో బీజేపీ చేరడంతో సత్యకుమార్కు రాజకీయ ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోయాయి. ఇదిలా ఉంటే సత్యకుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా అధ్వానంగా ఉంది. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆకస్మిక తనిఖీలో ఆ ఆరోపణలే నిజమయ్యాయని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మైదుకూరు మున్సిపాలిటీలోని కృష్ణాపురం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశాడు. అయితే ఆయనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మూసిన తలుపులతో దర్శనమిచ్చింది. దీంతోనే పాపం ఆయన షాక్కు గురయ్యాడు. ఏకంగా ఆసుపత్రికే తాళాలు వేసి ఉండడంతో ఆయన షాక్లో నుంచి తేరుకోలేకపోయాడు. వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అక్కడి నుంచే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆసుపత్రికి తాళాలు వేయడం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. ఎక్కడో ఉన్న ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో కొత్తగా కట్టించామని చెప్పేసి ఆయన కహాని ఆయన చెప్పుకొచ్చాడు. ఆసుపత్రికి తాళాలు వేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సిబ్బంది మీద వెంటనే సస్పెన్షన్ వేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఇదే విషయమై ఆయన కడప కలెక్టర్కి కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అంటే వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఉద్యోగుల్లో కూడా అలసత్వం కనిపిస్తుందనేసి ఒక విమర్శ అయితే గట్టిగా ఉంది. అసలు ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు కూడా ఎవ్వరికి అర్థం కాదు. కానీ ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టేవాడు మాత్రం జగన్ 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 అని చెప్పేసి అట్లే కలవరించిపోతూ ఉంటాడు. జగన్ అని కలవరించిపోవడం కాదు, అధికారం ప్రజలు మీకు ఇచ్చారు, మీరు మంత్రులుగా ఉన్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖకి ఏం కొత్తగా ఇంప్లిమెంట్ చేశాడో చెప్పాలి. ఉన్న మెడికల్ కాలేజ్ అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. ఉన్న మెడికల్ కాలేజ్ అన్నింటిని కూడా అమ్మేస్తున్నారు. కొత్తగా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ అయినా సరే పూర్తిగా కంప్లీట్ చేస్తారంట, అది లేదు. వాటిని అన్నింటిని కూడా ఏదో పీపీపీ అంట అన్నింటిని కూడా అమ్ముకునే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టేశారు. వీళ్ళు చేసే వాళ్ళని చేయనివ్వరు. ఆల్రెడీ చేసిన దానిని సరే కొనసాగిస్తారంటే దాన్ని చేయనివ్వరు. వీళ్ళేమో కొత్తగా ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఉండదు. లాస్ట్గా ఉన్న వాటిని కూడా మూసేసే పరిస్థితి వచ్చింది. మనం చెప్పంటే ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారే చాలా స్పష్టంగా ఈరోజు ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. అది కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి.